नमस्कार। आज हम 10वीं कक्षा पाठ्य पुस्तक के अंतर्गत जल ही जीवन पाठ को आगे बढ़ाएंगे। पिछले कक्षा में हम प्रोफेसर दीपेश और विकास के बारे में जाने हैं। जब वे दोनों बाग में बैठकर प्रतीक्षा कर रहे थे, उसी समय एक अंतरिक्ष यान आकर बाग में ही उतरा। अकड़े गार्डन लोने వచ్చి దిగింది। తర్వాత వాళ్ళ उस अंतरिक्ष यान से एक मानवाकृति बाहर आई। वह बाहर आई जो हूबहू इसका अर्थ है उसी तरह అంటే एग्जैक्टली सिमिलर మనం ఎలా ఉంటామో అలానే ఉన్న ఒక ఆకారం బయటకు వచ్చింది। बाद में देखिए प्रोफेसर दीपेश और प्रोफेसर विकास उस अंतरिक्ष यात्री को देखकर आश्चर्यचकित हो गए कि अंतरिक्ष में अन्य ग्रहों पर भी हम पृथ्वीवासियों की ही भांति लोग हैं। प्रोफेसर दीपेश की विकास की अंतरिक्ष యాత్రిని చూస్తూనే అంటే ఆ స్పేస్ ట్రావెలర్ని చూస్తూనే చాలా ఆశ్చర్యంగా అనిపించింది। ఎందుకు అంటే అంతరిక్షంలో కూడా అంతరిక్షమే అన్ని గ్రహం పర్ అంటే వేరే ప్లానెట్స్లో కూడా మన పృథ్వీవాసిयों की ही भांति అంటే మనలాగే మన మనుషులలాగే భాంతి కాతే తరహ లైక్ అంటే మనలాగే వాళ్ళు కూడా వేరే ప్లానెట్స్ కూడా మనుషులు ఉన్నారని వాళ్ళకి అర్థమైంది। ఎవరికి అర్థమైంది? ఇప్పుడు ఇక ప్రొఫెసర్ దీపేష్ కి వికాస్ కి అర్థమైంది। दोनों ने इसकी कल्पना तो दूसरे ही रूप में की थी। వాళ్ళు ఇద్దరు కూడా అంటే వేరే ప్లానెట్స్ లో ఉంటారు అని తెలుసు కదా, సేమ్ మనలాగే ఉంటారని కూడా వాళ్ళకి తెలియదు। ఈ కల్పనతో दूसरे ही रूप में की थी అంటే వాళ్ళు వేరే రకంగా ఆలోచించారు, వేరే రకంగా ఊహించుకున్నారు। तभी एक आवाज गूंजी, అప్పుడే సడన్ గా ఒక వాయిస్ వినిపించింది। हेलो, हम लोग इस ग्रह से మేము ఈ గ్రహం నుండి एक प्रकाश वर्ष दूर के एक ग्रह के वासी है। एक प्रकाश वर्ष అంటే ఒక లైట్ ఇయర్, ఈ గ్రహం నుంచి ఒక లైట్ ఇయర్ అంత దూరంలో ఉన్న వేరే గ్రహంలో మేము ఉన్నాము। వేరే గ్రह के वासी है, వేరే ప్లానెట్ వాసులం మేము। हम लोग यहाँ एक मिशन के तहत आए हैं, మేమంతా కూడా ఒక మిషన్ కోసం ఇక్కడికి వచ్చాము। आवाज को सुन प्रोफेसर दीपेश और देखिए आवाज़ विंटूने प्रोफेसर दीपेश और प्रोफेसर विकास के आश्चर्य की सीमा नहीं रही। వాళ్ళిద్దరికి చాలా ఆశ్చర్యం అనిపించింది। ఎందుకు ఆశ్చర్యం అనిపించింది వాళ్ళిద్దరికి? क्योंकि उसकी आवाज़ भी हमारी ही तरह थी। ఎందుకంటే వాళ్ళ వాయిస్ కూడా మన వాయిస్ లాగే ఉంది। మనం మాట్లాడితే ఎలా ఉంటుందో వాళ్ళ మాట్లాడుతున్నా కూడా అలానే ఉంది। మిషన్ కైసా మిషన్ क्या तुम्हारे और साथी भी है? मिशन ఏంటి మిషన్ ఏంటి? మీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? दोनों ने एक साथ उस अंतरिक्ष यात्री से पूछा। ఇద్దరు కూడా ఒకేసారి ఆ అంతరిక్ష యాత్రిని అడిగారు, ఏమని? మిషన్ ఏంటి, మిషన్ ఏంటి, ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? हाँ, मेरे कई साथी इस संपूर्ण नीले ग्रह पर फैले थे। అవును, నా చాలామంది నా ఫ్రెండ్స్ అంతా కూడా ఈ సంపూర్ణ నీలే గ్రహ అంటే బ్లూ ప్లానెట్ ఏది? మా భూమినే కదా। ఈ భూమి మీద అంతా కూడా స్ప్రెడ్ అయి ఉన్నారు, నా ఫ్రెండ్స్ అందరు కూడా ఈ భూమి మీద ఉన్నారు। अब हमारा मिशन पूरा हो चुका है, ఇప్పుడు మా మిషన్ కంప్లీట్ అయిపోయింది। इसलिए अब हम अपने ग्रह पर वापस जा रहे हैं, అందుకనే మేము ఇప్పుడు మా గ్రహానికి వాపస్ వెళ్ళిపోతున్నాము। लेकिन तुम्हारा मिशन क्या है? వీళ్ళు అడిగారు ఏమని? దీపేష్ వికాస్ వాళ్ళు అడిగారు, వికాస్ అడిగారు ఏమని అడిగారు? లేకిన్ తుమ్హారా మిషన్ క్యా హై, మీ మిషన్ ఏంటి? కహీ తుమ్ పృథ్వీ పర్ తబాహీ తో నహీ మచానా చాతే హో, తబాహీ మచానా కదా నాశనం అంటే ఏదైనా అల్లకల్లోలంగా నాశనం కానీ చేయాలనుకుంటున్నారా? కహీ తుమ్ ఇస్ పర్ అధికార్ కర్నా తో నహీ చాతే అంటే ఈ మా ప్లానెట్ని రూల్ చేయాలని అనుకోవట్లేదు కదా। ప్రొఫెసర్ వికాస్ నే పూచా, ఇది క్వశ్చన్స్ అన్నీ కూడా వికాస్ అడిగారు। మీ మిషన్ ఏంటి? మీరు భూమిపైన ఏం చేయాలి? అల్లకల్లోలం ఏమైనా చేయాలనుకుంటున్నారా, లేకపోతే నాశనం చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఈ భూమిపైన అధికారం చెలాయించాలనుకుంటున్నారా అని వికాస్ అడిగారు। నహీ, హమ్ యహా తబాహీ మచానే యా అధికార్ కర్నే నహీ ఆయే, మేము అందుకోసం రాలేదు। హమ్ తో ఆప్కి उस विशाल जलराशि की कुछ मात्रा अपने ग्रह पर ले जाने के लिए आए थे। మేము కేవలం आपकी विशाल जलराशि का वाटर सोर्सेस वाटर మీ దగ్గర ఉన్న వాటర్లో कुछ मात्रा అంటే క్వాంటిటీ, కొంచెం క్వాంటిటీ మా గ్రహానికి తీసుకెళ్ళడానికి వచ్చాము। प्रोफेसर दीपेश और प्रोफेसर विकास को यह समझते देर नहीं लगी कि पृथ्वी का जल स्तर एकाएक क्यों कम हो गया है।
వికాస్కి దీపేష్కి ఇది అర్థం చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టలేదు. ఎందుకంటే అంతకుముందు న్యూస్ పేపర్లో చూసారు కదా వీళ్ళు రోజు రోజుకి వాటర్ లెవెల్స్ తగ్గుతున్నాయని. ఇలా వాటర్ లెవెల్స్ ఎక్కడ సడన్గా ఎందుకు తగ్గుతున్నాయి ఇప్పుడు వీళ్ళకి అర్థమైపోయింది. ఎందుకు తగ్గుతున్నాయి, ఎందుకు అంటే వీళ్ళు వచ్చి వేరే ప్లానెట్ నుంచి వచ్చి వాళ్ళు అంతరిక్ష యాత్ర తీసుకెళ్తూ ఉన్నారు. లేకిన్ క్యూ లే జా రహే హో యహా సే యహ్ జల్, కానీ మీరు ఇక్కడ నుంచి ఎందుకు తీసుకెళ్తున్నారు వాటర్ని. तुम्हें मालूम है कि हम बिना जल के जीवित नहीं रह सकते, మీకు తెలుసు కదా మేము కూడా వాటర్ లేకపోతే బ్రతకలేమని, మరి ఎందుకు తీసుకెళ్తున్నారు. మాలూమ్ హై అంతరిక్ష యాత్రి చెప్పాడు, మాలూమ్ హై తెలుసు. इसलिए हम इसकी सिर्फ थोड़ी सी मात्रा अपने ग्रह पर ले जा रहे हैं, అందుకనే మేము కొంచెం క్వాంటిటీ వాటర్ మాత్రమే మా గ్రహానికి తీసుకెళ్తున్నాము. हमारे ग्रह के जल में एक विशेष प्रकार के विषाणुओं के मिल जाने के कारण वह जहरीला हो गया है. మా గ్రహంలో ఉన్న వాటర్లో ఒక స్పెషల్ విషాణు అంటే కీటాణుమా ఏం చెప్తారు, విషాణువులు క్రిములు ఉంటాయి కదా అవన్నీ కూడా మిక్స్ అవ్వడం వల్ల, విషాణు అంటే పర్ఫెక్ట్ వర్డ్ వైరస్ మా ఏక్ బీమారి అంటే వైరస్ అని, విషాణు అంటే వైరస్, ఒక వైరస్ కలిసిపోవడం వల్ల విషాణు మిల్ జానేకి కారణం కలిసినందువల్ల దాని ఆ రీజన్ వల్ల జహరీలా హో గయా హై, జహరీలా అంటే పాయిజన్ అయిపోయినాయి వాటర్ అంతా. उसके उपयोग से हमारे ग्रह पर महामारी फैल गई है, అది ఆ వాటర్ యూస్ చేయడం వల్ల మా ప్లానెట్లో ఉన్న వాళ్ళందరికీ మహమ్మారి ఫైల్ గయి హే అంటే ఒక డిసీజ్ అంతా స్ప్రెడ్ అయ్యింది, డిసీజెస్ స్ప్రెడ్ అయ్యాయి. जिससे वहाँ के लोग मारने लगे हैं, అందుకని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది చనిపోతూ ఉన్నారు. हमने तो उन विषाणुओं को नष्ट कर दिया है, మేము ఆ వైరస్ని అయితే స్పాయిల్ చేసేసాము. लेकिन जल में घुले जहर को अभी तक पहचान नहीं पाए हैं, ఆ వాటర్లో మిక్స్ అయిపోయిన ఆ కెమికల్స్ అంతా కూడా ఇంకా మేము ఐడెంటిఫై చేయలేకపోతున్నాము. జెల్కో విషహీన్ అంటే పాయసం లేకుండా రెడీ చేయడానికి సమయం లగేగా, అంటే వాటర్లో మిక్స్ అయిన ఆ కెమికల్స్ని ఆ పాయిజన్ అంతా కూడా తీసేయడానికి టైం పడుతుంది. పానీకే అభావమే హమారే లోగ్ మర్ రహే తే, వాటర్ లేకుండా మా వాళ్ళందరూ కూడా చనిపోతూ ఉన్నారు. अपने अस्तित्व के लिए हमने निर्णय लिया कि हम जल्द से जल्द अन्य किस ग्रह की खोज कर वहाँ का पानी अपने ग्रह पर ले जाए. అందుకనే మేమేమనుకున్నామంటే हमने निर्णय लिया, మేము డిసైడ్ చేసుకున్నాము ఎంత వీలైతే అంత త్వరగా వేరే ప్లానెట్ నుంచి వాటర్ సెర్చ్ చేసి వేరే ప్లానెట్లో అక్కడ నుంచి వాటర్ अपने ग्रह पर ले जाएंगे, మా గ్రహానికి మా ప్లానెట్కు తీసుకెళ్లాలని డిసైడ్ చేసుకున్నాం. अपने ग्रह के लोगों का जीवन बचाएंगे, మా ప్లానెట్లో ఉన్న వాళ్ళందరినీ సేవ్ చేసుకోవడానికి వాళ్ళందరినీ రక్షించుకోవడానికి వాటర్ తీసుకెళ్ళాము. हमारी नज़र आपके नील ग्रह पर पड़ी, మా దృష్టి మీ బ్లూ ప్లానెట్ మీద పడింది. जो हमसे अधिक नज़दीक था, ఎందుకంటే మాకు చాలా దగ్గరగా ఉన్న ప్లానెట్ మీ ప్లానెటే కాబట్టి మీ దగ్గరికి వచ్చాము అని చెప్పి ఎవరు చెప్పారు ఇవన్నీ అంతరిక్ష యాత్రి చెప్పాడు. ఎవరైతే దిగారు కదా క్రాఫ్ట్ నుంచి అతను ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నాడు. హమ్ యహా ఉత్తర్ గయే, అందుకని మేము ఇక్కడ దిగేసాము. హమ్ లోగోనే యహా పర్ విశాల్ జల్ బండారం కో దేఖా, మేము ఇక్కడ విశాల్ జల్ బండార్ అంటే వాటర్ సోర్సెస్, ఇక్కడ చాలా విశాలమైన వాటర్ సోర్సెస్ అంతా కూడా మేము చూసాము, వాటర్ చూసాము. మేము డిసైడ్ చేసుకున్నాము జబ్ తక్ హమారే గ్రహ పర్ పానీ శుద్ధ నహీ హో జాతా, ఎప్పటి వరకు అయితే మా గ్రహంలో మా ప్లానెట్లో వాటర్ ప్యూర్ అవ్వదో అంటే వాటర్ని మేము శుభ్రపరచుకోలేమో అంతవరకు తబ్ తక్ హమ్ లోగ్ యహీ సే జల్ కో అప్నే గ్రహ పర్ లే జాయేంగే, అంతవరకు మేము వాటర్ని ఈ ప్లానెట్ నుంచి తీసుకెళ్ళాలి అని అనుకున్నాము. హమ్ లోగ్ లగ్భగ్ ఏక్ సప్తాహ్ సే జల్ కో విశేష యాన్ కి సహాయతా సే లే జా రహే హే, మేము 1 వీక్ నుంచి లగ్భగ్ అంటే అప్రాక్సిమేట్లీ 1 వీక్ నుండి వాటర్ని ఒక విశేషమైన స్పెషల్ వెహికల్తో సహాయత స్పెషల్ వెహికల్ హెల్ప్తో మేము ఇక్కడ నుంచి వాటర్ తీసుకెళ్తున్నాము. హమ్ లోగ్ అప్నా మిషన్ చుప్చాప్ పూరా కర్నా చాతే థే, మేము మా మిషన్ని సైలెంట్గా కంప్లీట్ చేద్దాం అనుకున్నాము. వహ్ బోలా మై వహా కా రాజా హోనే కే నాతే, అతను మరీ చెప్పాడు నేను అక్కడ రాజుని కాబట్టి ఆప్సే మాఫీ మాంగ్తా హూ, నేను రాజుని కాబట్టి నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. हम लोगों ने बिना आपकी अनुमति के आपकी अमूल्य जल निधि को चुराया और अपने ग्रह पर ले गए.
हम लोगों ने అంటే మేమంతా కూడా बिना आपकी अनुमति అంటే వితౌట్ యువర్ పర్మిషన్ आपकी अमूल्य మీ వాల్యుబుల్ జలనిధి అంటే వాటర్ సోర్సెస్ అంతా కూడా చురానా అంటే అంటే తెలియకుండా తీసుకెళ్ళడం దొంగగా తీసుకెళ్ళాం కాబట్టి चुराया दొంగ తీసుకెళ్ళాం और अपने ग्रह पर ले गए అంతేకాదు దొంగ తీసుకొని మా గ్రహానికి మేము తీసుకెళ్ళాము अंतरिक्ष यात्रा अपनी बातें समाप्त कर अंतरिक्ष यात्री तन माटलंता కూడా కంప్లీట్ చేశాక अपने यान में बैठकर अंतरिक्ष की ओर उठ चले ఆ మాటలు తను కంప్లీట్గా చెప్పేసి ఏం చేశాడు యాత్రి ఆ యాన్లో ఆ వెహికల్లో కూర్చొనేసి స్పేస్ ఉన్న సైడ్కి అంటే ఆకాశం వైపుకి వెళ్ళిపోయాడు प्रोफेसर दीपेश और प्रोफेसर विकास टकटकी लगाए इस अंतरिक्ष यान के बारे में सोच रहे थे टकटकी का अर्थ एक टक देखना అంటే ఫిక్స్డ్ లుక్ మా అంటే ఆ యాన్ ఏ సైడ్ వెళ్ళిందో ఆ సైడ్ అలాగే చూస్తూ ఆలోచిస్తూ ఉన్నారు దేని గురించి ఆలోచిస్తున్నారు अंतरिक्ष यान के बारे में और उस ग्रहवासी के बारे में ఆ గ్రహవాసి గురించి ఆలోచిస్తూ ఉన్నారు कुछ क्षणों में वह अंतरिक्ष यान उनकी आंखों से ओझल हो गया కొన్ని సెకండ్స్లోనే ఆ స్పేస్ క్రాఫ్ట్ उनकी आंखों से వాళ్ళ కళ్ళ ముందు నుంచి ప్రొఫెసర్ దీపేష్ और వికాస్ కళ్ళ ముందు నుంచి ఓజల్ हो गया ఓజల్ కాతే డిసపియర్ మా కనిపించకుండా వెళ్ళిపోయింది अचानक प्रोफेसर विकास की नज़र एक वस्तु पर पड़ी సడన్గా వికాస్ దృష్టి ఒక వస్తువు మీద పడింది उस पर लिखा था దాని మీద రాయబడింది ఏమని రాశారో చూడండి हमें आशा है कि आप लोगों ने हम अंतरिक्ष जल चोरों को माफ़ कर दिया होगा हमें आशा कर होप మాకు మేము అనుకుంటున్నాము वी होप आप लोगों ने మీరంతా కూడా हम अंतरिक्ष जल चोरों को अंतरिक्ष का अर्थ स्पेस जल चोरों को అంటే నీళ్ళని దొంగ నీళ్ళు తీసుకెళ్లారు కదా అందుకని జలచోరు అంటే జల్చోర్ కాతే వాటర్ దొంగిలించే వాళ్ళని జల్చోర్ అంటారు అంతరిక్ష జల్చోర్ అంటే వారు వేరే ప్లానెట్ నుంచి వచ్చి వాటర్ తీసుకెళ్లారు కదా వాళ్ళని అంతరిక్ష జల్చోర్ అంటాము వాళ్ళు ఏం రాస్తారు లెటర్లో हम अंतरिक्ष जलचोरों को माफ़ कर दिया होगा మమ్మల్ని మీరు మాఫ్ కర్ అంటే క్షమించారని అనుకుంటూ ఉన్నాము आपसे प्रार्थना है कि मिम्मल्नि मेमें रिक्वेस्ट చేస్తున్నామంటే आप अपने जलाशयों को साफ और सुरक्षित रखें మీరు మీ జలాశయ అంటే మీ వాటర్ సోర్సెస్ అన్నిటిని కూడా మీరు సురక్షితంగా సేఫ్గా పెట్టుకోండి తాకి అంటే ఎందుకంటే आपको भी हमारी तरह మీకు కూడా మాలాగా జల్చోర్ నా బన్నా పడే జల్చోర్ అంటే నీళ్ళ దొంగమ్మ మీరు కూడా మాలాగా వాటర్ని దొంగిలించకుండా జాగ్రత్తగా ఉండాలి అంటే మీరు కూడా ఏం చేయాలి మీ జలాశయాలను సాఫ్గా అంటే నీట్గా సురక్షిత అంటే సేఫ్గా పెట్టుకోవాలి అని అర్థం बाद में देखिए आप अतन इंका ఏం రాస్తాడు आप ही का अंतरिक्ष जलचोर मित्र మీ అంతరిక్ష జల్చోర్ ఫ్రెండ్ అని చెప్పి లెటర్ రాసి పెట్టేసి వెళ్ళిపోయాడు అక్కడ यह पाठ संचार माध्यमों के लिए विज्ञान नामक पुस्तक से लिए गए हैं धन्यवाद।